Hello friends, this is Samdani from Shorthand Nasima Tour channel. Today in this video, I am giving you some more confusing strokes and words which you will across in the which will create a problem while doing the transcription. Especially, I am giving this video for the lower students. Please see this video till the end and don't skip in between, right? So మరి వీడియోకి వెళ్ళిపోతాం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ కొన్ని ఇవాళ ఈ వీడియోలో చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి. సెల్ అంటే అమ్మడం. ఇక్కడ SELL సెల్ రెండు కూడా అవుట్లైన్ సేమ్, అవుట్లైన్ మాత్రం రెండు కూడాను సేమ్ అవుట్లైన్ రాస్తాం. సెల్ అవుట్లైన్, రైట్? సెల్ అంటే అమ్మడము. ఈ CELL సెల్ అంటే some sort of wing or some sort of some ఒక ఆఫీస్ ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి సమ్ డిపార్ట్మెంట్ ఆర్ ఏ వింగ్ సెల్, రైట్? ఇక్కడ అవుట్లైన్ మాత్రం సేమ్ రాస్తున్నాము, టూ డిఫరెంట్ మీనింగ్స్, టూ డిఫరెంట్ వర్డ్స్, రైట్? కొంచెం జాగ్రత్త ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ చెక్, CHECK చెక్, CHEQE చెక్, రెండు కూడా అవుట్లైన్ సేమ్ రాస్తాం. C and K on the line. అవుట్లైన్ సేమ్ ఉంటుంది, రెండు కూడాను సేమ్ పొజిషన్, సేమ్ అవుట్లైన్ ఉంటుంది. కానీ ఇక్కడ టూ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. చెక్ అంటే చెక్ చేసుకోవడము, చెక్ అంటే ఇది బ్యాంక్ చెక్, ఇది రైట్? కాబట్టి జాగ్రత్త ఉన్నారు, ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్త వహించాలి స్పెల్లింగ్స్ కూడా. తర్వాత స్టోర్ అండ్ స్టేర్, రైట్? స్టోర్లో కూడా స్టీలూప్ అండ్ ఆర్, రైట్? స్టీలూప్ ఆర్ని ఆన్లైన్ రాస్తాము. స్టోర్ ఇక్కడ ఓల్ వస్తుంది, స్టేర్లో కూడా సేమ్ అవుట్లైన్ వస్తుంది, ఇక్కడ ఏ ఓల్ పెట్టుకుంటాం, రైట్? సో అవుట్లైన్ సేమ్ ఉంటుంది, సేమ్ పొజిషన్ రాస్తాము, టూ డిఫరెంట్ మీనింగ్స్, రైట్? కాబట్టి కొంచెం జాగ్రత్త గమనించి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు, ఈ మిస్టేక్ని అవాయిడ్ చేసుకోవచ్చు, రైట్? తర్వాత ఇటువంటి చాలా పదాలు ఉన్నాయి. ఇంకా మీకు ట్రాన్స్క్రిప్షన్ చూస్తుంటాం, డిఫరెంట్ స్టూడెంట్స్ అక్కడ ట్రాన్స్క్రిప్షన్ చూసినప్పుడు దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఇటువంటివి కమెంట్ చేస్తుంటారు. అవన్నీ చూసి నేను గ్యాదర్ చేసి ప్రిపేర్ చేసుకొని మీకు ఇవాళ మీ వీడియోలో ముందు పెడుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూడండి. తర్వాత ప్రెస్, రైట్? అండ్ ప్రైజ్, రెండు కూడా సేమ్ అవుట్లైన్ రాస్తాం. ప్రెస్లో కూడా పర్ సర్ప్లస్ అందరం రాస్తాము, పర్ సర్ప్లస్. ప్రైజ్లో కూడా పర్ అండ్ సర్ప్లస్, రైట్? ఇక్కడ ప్రెస్ అంటే మీడియా వాళ్ళు, ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో ఎడిటర్స్ వాళ్ళని ఈ ప్రెస్ అంటాం దాన్ని. ఈ ప్రైజ్ అంటే పొగడడం, ఇక్కడ మీనింగ్ వేరే. కాబట్టి అవుట్లైన్ మాత్రం రెండు కూడా సేమ్ ఉంటుంది, రెండింటిలో కూడా సేమ్ అవుట్లైన్ ఉంటుంది, సేమ్ పొజిషన్లో రాస్తాం, పర్ సర్ప్లస్ ఆన్ ది లైన్. తర్వాత ఇక్కడ టెల్ అని గ్రామ్ లాగా ఉంది కదా, టెల్ అండ్ డెలివర్, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టెల్లో టల్ ఆందోళన రాస్తాం, డెలివర్లో డల్ ఆందోళన రాస్తాం. పొరపాటు కానీ ఇది కాస్త లేట్గా పడినా కూడా టెల్కి డెలివర్ రాయొచ్చు, డెలివర్కి టెల్ రాసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ స్పీడ్ రాసేటప్పుడు పొరపాటు థిక్ అయిన పడతారని నమ్మకం లేదు, లైట్గా రాయొచ్చు. సో లైట్ థిక్ పడవచ్చు, థిక్ లైట్ పడవచ్చు, కానీ థిక్ అయితే పడుతుంది, కానీ కొన్నిసార్లు లైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి దాని బదులుగా అయితే దీని బదులు అది రాసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్త వహించండి. తర్వాత ప్లేస్ అండ్ ప్లేస్. ఇక్కడ ప్లేస్ అంటే ఒక స్థానం అని చెప్పేసి ఒక స్థానాన్ని మనం ఒక ప్లేస్ని
ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని ప్లేస్ అంటాం. ఇక్కడ ప్లేస్ అంటే ఇట్ ప్లేస్ an ఇంపార్టెంట్ రోల్ అంటే ఉంటుంది అని చెప్పడం అనమాట. See, the teacher is having a great important, he plays important role in the class. అది మీనింగ్ ఇక్కడ. సో రెండింటిలో కూడా మనం ఇక్కడ పల్స్ అట్లస్ రాస్తాం. పల్స్ అట్లస్ ఆంధ్రనే రాస్తాం, ఇందులో కూడా పల్స్ అట్లస్ ఆంధ్రనే రాస్తాం. కానీ ఇక్కడ 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ ప్లేస్ రెండు కూడాను 2 డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ మీనింగ్స్. కానీ అవుట్లైన్ మాత్రం సేమ్ అవుట్లైన్ ఇక్కడ రాస్తున్నాము. తర్వాత క్లాస్ అండ్ క్లాస్ రెంట్లు కూడా సేమ్ అవుట్లైన్ ఉంటుంది. కల్ సర్ప్లస్ అబోధన రాస్తాం. కల్ సర్ప్లస్ని అబోధన రాస్తాం. క్లాస్ అండ్ క్లాస్, రైట్. క్లాస్ అంటే క్లాస్ అన్నమాట, స్టూడెంట్స్ చదువుకునే తరగతి గదిని మనం క్లాస్ అంటాము. క్లాస్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ గైడ్ లైన్ని మనం క్లాస్ అంటాం, రైట్. తర్వాత కోర్స్ అండ్ కర్స్. తర్వాత వేరియస్ కూడా వస్తుంది దీంట్లో. వీటిలో కూడా చూడండి, ఇక్కడ అవుట్లైన్ సేమ్ ఉంటుంది. కోర్స్లో కర్స్ అట్లస్, కర్స్లో కూడా కర్స్ అట్లస్ రాస్తాం. గ్రేస్లో కూడా ఇక్కడ గర్స్ అట్లస్ రాస్తాం. అవుట్లైన్ చూసి సేమ్ అందరూ రాస్తాం. ఇక్కడంతా కోర్స్ ఆన్ ది లైన్, కర్స్ ఆన్ ది లైన్, గ్రేస్ ఆన్ ది లైన్. అర్థమైందా? 2 డిఫరెంట్ అంటే ఒకటే అవుట్లైన్ తోటి 3 డిఫరెంట్ టైప్ వర్డ్స్ వస్తాయి. 3 డిఫరెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ని మనం సేమ్ అవుట్లైన్ తోటే రాస్తున్నాము. కానీ ఇక్కడ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ట్రాన్స్క్రిప్షన్ అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి దాని బదులుగా అయితే దీని బదులుగా తప్పకుండా రాస్తుంటారు. అనవసరంగా మిస్టేక్ రాసి ట్రాన్స్క్రిప్షన్లో చదివేటప్పుడు సరిష్ అవుతారు. ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా తప్పు రాసి మిస్టేక్ని మీరు మార్క్స్ పోగొట్టుకుంటారు. కొంచెం జాగ్రత్త వహించండి. తర్వాత బోర్ అండ్ బ్యార్ రెండింటిలో కూడా సేమ్ అవుట్లైన్. బి ఆంధ్రనే రాస్తాం. బి అండ్ ఆర్ డౌడార్ని ఆంధ్రనే రాస్తాం. ఇక్కడ అవుట్లైన్ సేమ్ ఉంటుంది. కానీ 2 వర్డ్స్ కూడాను ఇక్కడ 2 పదాలు కూడా మనం సేమ్ మీనింగ్ని సేమ్ అవుట్లైన్ యూజ్ చేస్తున్నాం, రైట్. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాలి. తర్వాత రైట్. దీంట్లో కూడా రైట్ అండ్ రైట్ రెండింటిలో కూడా రే టీ పైకి రాస్తాము. స్ట్రోక్ రే అండ్ టీ పైకి రాస్తాం, రైట్. రైట్ అంటే ఒక హక్కు అని. ఇక్కడ ఆర్ఐటీ రైట్ అంటే మామూలుగా చేసే సెరమనీస్ ఉంటాయి కదా, సెరమనీస్, వాటిని రైట్ అంటాం, రైట్. తర్వాత raise, then race or RAC, race మూడు కూడా సేమ్ అవుట్లైన్ వస్తుంది. ఇక్కడ రేస్ అట్లస్ని ఆంధ్రని రాస్తాం, రేస్ అట్లస్ ఆంధ్రని రాస్తాం, ఓది పెడతాం. సేమ్ అవుట్లైన్ సేమ్ ఓడ్ వస్తుంది. కానీ 3 డిఫరెంట్ అవుట్లైన్స్కి మనం అవుట్లైన్ సేమ్ రాస్తాం. కానీ ట్రాన్స్క్రిప్షన్లో కొంచెం జాగ్రత్త వహిస్తే మనం కరెక్ట్ వర్డ్ని రాసి మార్క్స్ పోగొట్టుకోకూడదు. తర్వాత రేస్ అండ్ రేస్, తర్వాత అడ్మిట్ దెన్ అటెంప్ట్. దీంట్లో కూడా ఒకటే అవుట్లైన్ రాస్తాం. డి అండ్ ఎం సెకండ్ హార్. ఎం రైట్ ఇక్కడ థిక్ చేయాలి. ఇక్కడ ఎంట్ థిక్ చేసి హాల్ చేయాలి. ఎంటీ హాల్, రైట్. అటెంప్ట్ దెన్ అడ్మిట్.
రెండింటిలో కూడా మనం అవుట్లైన్ని పైకి అవధులనే రాస్తాము. కానీ టూ వర్డ్స్ కూడా అవుట్లైన్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ డి ఇక్కడ మాత్రం అడ్మిట్లో ఎం లైట్ చేసి సాల్వ్ చేస్తాము. ఇక్కడ అటెంప్ట్లో ఎం థిక్ అండ్ హావ్, ఎం లైట్ హావ్, ఎం థిక్ అండ్ హావ్ అటెంప్ట్లో. కానీ ఇంచుమించు అవుట్లైన్ మాత్రం సేమ్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్లోనే ఎక్కువ శాతము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. కన్ఫ్యూజ్ అయ్యి అనవసరంగా వేరే వర్డ్స్ రాస్తూ ఉంటాము. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి దీంట్లో కూడా. రైట్, మరికొన్ని ఉన్నాయి, ఇంకొన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంకొన్ని రైట్, ఇవైతే నోట్ చేసుకున్నారు కదా అన్ని, నేను నోట్ చేసుకుంటాను. నేను మొత్తము మరికొన్ని చెప్తాను ఇంకా. Proof, 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 then brief. మూడింటి కూడా సేమ్ అవుట్లైన్. పర్ ఎఫ్, ఇక్కడ కూడా సేమ్ అవుట్లైన్, రెండింటికి కూడా సేమ్ అవుట్లైన్ ఉంటుంది. ప్రూఫ్ సేమ్ అవుట్లైన్ రాస్తాము. బ్రీఫ్కి మాత్రము బర్ వి హుక్ రాస్తాం. ఇక్కడ బర్ వి హుక్, ఇక్కడ పర్ వి హుక్. సో చూడండి, ఇక్కడ అవుట్లైన్ ఇక్కడ వచ్చి గమనించండి. ప్రూఫ్లో రెండింటిలో కూడాను ఈ రెండు పదాల్లో కూడా అవుట్లైన్ పర్ ఎఫ్కి రాస్తాం, ఎఫ్ ఆర్ వి. కాబట్టి ఎఫ్ వి సేమ్ డైరెక్షన్ రాస్తాం కాబట్టి ఆ రెండు పదాలు కూడా సేమ్ అవుట్లైన్ రాస్తాము. బ్రీఫ్లో మాత్రము బర్ ఎఫ్ బిలో దాన్ని రాస్తాం. ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్, తర్వాత ఫేస్ అండ్ ఫేస్ రెండింటి కూడా ఎఫ్ సర్ప్లస్ రాస్తాం. ఎఫ్ సర్ప్లస్ని అందులో రాస్తాం. ఫేస్ అవుట్లైన్ సేమ్. ఫేస్ ఇక్కడ కూడా ఎఫ్ఏ రాస్తాం. కాబట్టి రెండు పదాలకి అవుట్లైన్ మాత్రం సేమ్ ఉంటుంది, కానీ టూ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. రాసేటప్పుడే వీళ్ళంతవరకు ఎటువంటి చిన్న మిస్టేక్స్ మీరు కొంచెం సెంటెన్స్ కానీ చదివినట్టయితే రాసిన తర్వాత ఎక్కడ డౌట్ వచ్చింది మధ్యలో, ఇమీడియట్గా ఏం చేయండి, ఆ సెంటెన్స్ పూర్తి సెంటెన్స్ అయితే ఉందో ఆ పదం కంటే ఏ పదంతో మీకు కన్ఫ్యూజన్ వస్తుందో ఆ సెంటెన్స్ కంటే కొంచెం ముందు ఆ పర్టికులర్ సెంటెన్స్ని జాగ్రత్తగా చదవండి. పూర్తిగా బిగినింగ్ నుంచి ఎండింగ్ చదివితే ఆ కాన్సెప్ట్ ముందు సెంటెన్స్ నుంచి చదవండి. కొంచెం టైం స్పెండ్ చేసి ఈజీగా ఆ పదం ఏంటో ఫేస్ అని మీకు తెలిసిపోతుంది. సో యూ కెన్ యూజ్ ది కరెక్ట్ వర్డ్ హియర్. రైట్, కాబట్టి అది జాగ్రత్త చేయాలి. కొంచెం ట్రాన్స్క్రిప్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ టేక్ ఇట్స్ లైట్ తీసుకోకండి. ట్రాన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత రీమ్, రిమ్ సేమ్ అవుట్లైన్ సేమ్ వస్తుంది. ఇంట్లో కూడా తర్వాత రూమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రూమ్ కూడా వస్తుంది ఇక్కడ సేమ్ అవుట్లైన్, ఓ డిఫరెంట్ అంతే. ఇక్కడ ఈఓలు వస్తుంది, ఇక్కడ ఊఓలు వస్తుంది. కానీ డౌన్వర్డ్ ఆర్ ఎం ఈ మూడింట్లో కూడాను కామన్గా డౌన్వర్డ్ ఆర్ ఎంని 3 వర్డ్స్లో కూడా ఈ 3 అవుట్లైన్స్ కూడా కామన్గా రాస్తున్నాం. పొజిషన్ కామన్గా ఉంది, స్ట్రోక్స్ కామన్గా ఉన్నాయి, కానీ మీనింగ్స్ మాత్రము డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇటువంటివి చాలా జాగ్రత్తగా ఉంటాం. రైట్, తర్వాత కాస్ట్, then caste and caste దీంట్లో కూడా కేఎస్టీలు పైకి రాస్తాం, క్యాస్ట్లో కూడా కేఎస్టీలు పైకి రాస్తాం. రైట్, అవుట్లైన్ సేమ్ ఉంటుంది, సేమ్ అవుట్లైన్ సేమ్ పొజిషన్ రాస్తాము. ఇక్కడ కాస్ట్ అంటే ప్రైస్ అని చెప్పేసి, ఇక్కడ క్యాస్ట్ అంటే మనం డిఫరెంట్ క్యాస్ట్ ఉంటాయి కదా,
తెగల్ని రిలీజియన్స్ని మన క్యాస్ట్ అంటాం, రైట్. తర్వాత పేస్ అండ్ పేస్ అంటే ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి. తర్వాత పేస్ట్ అంటే ఇక్కడ ఈ పేస్ అటెన్షన్ మీరు యు ఆర్ రిక్వైర్డ్ టు పే సమ్ అటెన్షన్ ఆన్ దిస్. పేస్ అంటే ఇక్కడ పే చేయడం, అమౌంట్ పే చేయడం కూడా వస్తుంది మీనింగ్. రెండింటిలో కూడా అవుట్లైన్ మాత్రం రెండింటిలో సేమ్ పీ సర్ప్లస్ ఆన్లైన్ రాస్తాం ఇక్కడ, రైట్. తర్వాత ఫాస్ట్ అండ్ వాస్ట్, రెండిట్లో కూడా అవుట్లైన్ ఇక్కడ ఎఫ్స్టీ లూప్ని పైకి రాస్తాం, ఇక్కడ V2 లూప్ని పైకి రాస్తాం, రైట్. అవుట్లైన్ ఇంచు సేమ్ అవుట్లైన్, అక్కడ ఎఫ్ ఇక్కడ V రాస్తాం అంతే. కానీ పొరపాటున స్పీడ్లో రాసేటప్పుడు ఎఫ్కి బదులుగా ఎఫ్కి బదులుగా V కొంచెం థిక్ రాయొచ్చు, లైట్గా రాయొచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఫాస్ట్ బదులుగా వ్యాస్ట్ బదులుగా ఫాస్ట్ రాస్తున్నారు. డిఫరెంట్ మిస్టేక్స్ స్టూడెంట్స్ ఆర్ కమిటింగ్ ది mistakes while doing the transcription. Please try to avoid the mistakes in transcription as far as possible. If you keep in mind this type of mistakes, you can easily avoid the mistakes, right? So two more I will give it. Dim, then డూమ్. అవుట్లైన్ మూమెంట్లో కూడా సేమ్ డిఎంని లైన్ కిందకి రాస్తున్నాం, D/M బిలో ద లైన్ రాస్తున్నాం. ఇక్కడ డిఫరెంట్ మీనింగ్స్ అన్నమాట. ఇక్కడ డిమ్ అంటే లైట్గా ఉన్న కలర్ డిమ్ అంటాం. డూమ్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఆశ్చర్యకరమైన విషయాన్ని ఉంటే డూమ్ అని అంటున్నాం, రైట్. తర్వాత లోన్ అండ్ లేన్, సేమ్ అవుట్లైన్. LN హుక్ LN ఇక్కడ ఆన్లైన్ రాస్తాం, స్ట్రోక్ LN హుక్ని లైన్ మీద రాస్తున్నాం. లోన్ అండ్ లేన్. లోన్ అంటే ఇక్కడ బ్యాక్ నుంచి మనం తీసుకునే అప్పుని అప్పు అంటాము, లేన్ని స్ట్రీట్ని మనం లేన్ మీద అంటూ ఉంటాం. కాబట్టి రెండింటిలో సేమ్ ఓవల్, సేమ్ సెకండ్ ప్లేస్ ఓవలే ఉంది, అక్కడ ఓవల్ ఇక్కడ ఏ ఓవల్ ఉంది. కాబట్టి పొజిషన్ కూడా ఆన్లైన్ రాస్తున్నాం, సేమ్ స్ట్రోక్స్. కానీ కన్ఫ్యూజ్ అయ్యి తప్పు రాసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని కన్ఫ్యూజ్ అయ్యి తొందరపడి తొందరపడి రాసి ట్రాన్స్క్రిప్షన్లో అనవసరంగా అన్నెసరీగా మార్క్స్ పోగొట్టుకుంటారు. కాబట్టి మై డియర్ లోయర్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ బీ కేర్ఫుల్ అండ్ బీ అటెంటివ్. Don't lose your marks, don't fail the examinations. So especially speed, first paper is very, very important. Many of the students are getting low. Why they are failing the speed paper? The main reason is they are not concentrating on the transcription. So you see, as per your skill, once you have learned that skill, shorthand skill, you are based on that skill, you are able to write the dictation, but the problem is coming only while doing the transcription. So be very, very careful and don't lose your marks. So please see my video till the end. నా వీడియో మీకు నా వీడియోని మీరు ఇష్టపడి ఉంటారనుకుంటున్నాను. కాబట్టి దయచేసి నా వీడియోని చూడండి, ప్లస్ see my video till the end, like, share and subscribe. Thank you.